మీ బరాబర్ వస్తడి రామన్న కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ నాయకులు, తెలంగాణ తెచ్చినటువంటి నాయకుల మీద ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అని రేవంత్ రెడ్డి అక్రమంగా దౌర్జన్యంగా స్ట్రీట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అందుకు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాలలో నియోజకవర్గాలలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి మోసపూరిత హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి వేస్తున్నాడు. నేను 15,000 వేస్తా, ఈ నెల తీసుకుంటే 2,000 పింఛన్, వచ్చే నెల తీసుకుంటే 4,000 పింఛన్ అని చెప్పి మోసపెట్టి ఈరోజు ప్రజలను మోసపెట్టి అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన చేత కాక అసమర్థ పాలన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈ విధంగా మా బీఆర్ఎస్ నాయకుల మీద ఫోన్ ట్యాపింగ్ కేసులని హరీష్ రావు మీద, కేటీఆర్ మీద, ప్రవీణ్ కుమార్ మీద, ఇంకా ఎందరో మీద ఫోన్ ట్యాపింగ్ కేసులు చేస్తూ నోటీసులు ఇస్తూ ఈ విచారణ జరుపుతున్నాడు. ఏ విచారణ కూడా మా నాయకులు భయపడేది లేదు. అన్నిటికీ ధైర్యంగా జవాబులు చెప్పి నీ అసమర్థ పాలనకు బుద్ధి చెప్తారు. ప్రజలు ఇంకా 2 సంవత్సరాలు నీతోటి ఎట్లేద్దామని భరిస్తున్నారు. 2 సంవత్సరాల తర్వాత ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. అంతవరకు నీవు ఎంత దౌర్జన్యం చేస్తావో దానికి మేము ఖచ్చితంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో అతని 7 సంవత్సరాలు దాటిన వ్యక్తికి విచారణ చేయాలంటే అతని నివాసం ఎక్కడుంటే అక్కడ విచారణ జరపాలి. అందుకు చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే నందినగర్ లో ఉన్న ఇంటికి నోటీస్ అతికియడం జరిగింది. అది చట్టరీత్యా నోటీస్ అతికియడం జరిగింది. అది తప్పని కేసీఆర్ కూడా నిన్న ఏసీపీ గారికి లేఖ రాయడం జరిగింది. అదే విధంగా హరీష్ రావు కూడా సిద్దిపేటలో ఉంది, అతని నియోజకవర్గము సిద్దిపేటలో అతని నివాసం ఉంది. అక్కడ నోటీసులు ఇవ్వకుండా ఇక్కడ హైదరాబాద్ లో ఇచ్చిండ్రు. హైదరాబాద్ ఇచ్చిన కూడా అతను హాజరు కావడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి దౌర్జన్యాలు, వాళ్ళ అన్నదమ్ముల దౌర్జన్యాలు